కాకినాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాబోతున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు పవన్. అవసరమైతే త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. పొత్తులో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లపై చర్చిస్తున్నారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు పవన్. స్థానిక టీడీపీ నేతలను కలుపుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికను రచిస్తున్నారు. గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల సత్తాపై దృష్టి పెట్టారాయన. ఇవాళ కాకినాడ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ 3 రోజులు అక్కడే మకాం వేయబోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నేతల బలాబలాలని బేరీజు వేసుకోబోతున్నారు. ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, టీడీపీతో పొత్తులో భాగంగా ఏ సీట్లు కోరాలి అనే అంశాలపై జనసేన ముఖ్య నాయకులు అభిప్రాయాలు కూడా సేకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. జనసేన ఎలక్షన్స్ కి సంబంధించిన యాక్షన్ ప్లాన్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జ్లతో కూడా ఆయన సమావేశమైనట్టు తెలుస్తోంది. ఆ సమావేశం అనంతరం వాళ్ళు దీని డెసిషన్ కి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు రాజేష్? థ్యాంక్ యూ సర్తాజ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ చేరుకున్నారు. ఈ 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టున్నారు. ఆ నియోజకవర్గాల్లో మన బలం ఎలాగున్నాం, అంటే ఏ స్థానాల్లో బలంగా ఉన్నాం, ఇలా అభ్యర్థులు పెట్టాల్సి వస్తే ఎక్కడి నుంచి ఏ స్థానాల నుంచి పోటీ చేయాలి అనే అంశం మీద విడివిడిగా కూడా కాకినాడ పార్లమెంటుకు సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను కూడా ఆయన నేరుగా మాట్లాడే ప్రయత్నిస్తారు. 1-to-1 మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా 10 గంటల ప్రాంతం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ వెళ్ళి కలిసి వచ్చారు సార్ని, ఏం చెప్పారు మీరు, మీకేం చెప్పారు? మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది, ఆయనకు మొట్టమొదటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా బలమైనటువంటి జిల్లా జనసేన పార్టీకి. అలాగే తూర్పుగోదావరి జిల్లా ప్రజల పట్ల ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభిమానం పవన్ కళ్యాణ్ గారికి. దాంట్లో భాగంగా జనసేన పార్టీ యొక్క బలబలాలు ఆయనకి ఆల్రెడీ తెలుసు, ఏ అభ్యర్థి ఏ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారో. అయితే వ్యక్తిగతంగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అభ్యర్థులను గెలిచి మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే ఇప్పుడే మా అధ్యక్షుల వారిని కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు, ఇప్పుడున్నటువంటి బలం, పోయినసారి 2019 ఎన్నికలకి ఇప్పటికి పెరిగినటువంటి బలం ఏంటి, 2009లో అప్పుడు ప్రజారాజ్యం గెలిచినటువంటి సీట్ల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ పొత్తుల్లో భాగంగా మనకి కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఏ సీట్లపై దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది? అది అధ్యక్షుల వారు 7 ఆయనకి అన్ని బలమైనటువంటి నియోజకవర్గాలే. దాంట్లో బలమైన నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో పొత్తులో ఉన్నందుకు ఆ పొత్తులో భాగంగా అక్కడ తెలుగుదేశం అభ్యర్థికి ఇస్తే జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే తెలుగుదేశం అభ్యర్థికి జనసేన పార్టీ అభ్యర్థికి అయితే తెలుగుదేశం నుంచి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉందా? అక్కడ బలబలాలు, అభ్యర్థి యొక్క అన్ని బలాలు ఒక ఎలక్షన్కి అన్ని రకాలు కావాలి. ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. సమీకరణలు కానీ ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాడు నాయకుడు అనేటువంటిది అన్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు దాకా ప్రజల మధ్యలో ఉన్నారా లేదా, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నారా లేదా, రేపు ఎలక్షన్ హియరింగ్ ఏ విధంగా చేయాలి. మరి నాయకులతో చర్చ అయిపోయిన తర్వాత కార్యకర్తలకు ఏమైనా దిశానిర్దేశం చేయబోతున్నారా? అంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాల్సి ఉంది. సో వాళ్ళకి ఏదైనా గైడ్ లైన్స్ కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారా? ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉంది. మరి ఎవరైతే జనసేన పార్టీకి మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నటువంటి యువత అయితే ఉన్నారో, యువత కానీ నాయకులు కానీ జనశ్రేణులకి, అలాగే ఈరోజు కొత్తగా జనసేన పార్టీకి మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత కూడా చాలామంది ఆయన యొక్క భావజాలం నచ్చి జాయిన్ అవ్వడం ఉన్నారు. వారితో అలాగే ప్రతి కుల పెద్దలందరినీ కూడా కలిసి మాట్లాడాలనేటువంటి, అన్ని కులాలు మనకు సమానమైనటువంటి ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నారు. అందరితో కలిసి మాట్లాడి అప్పుడు ఒక బేరీజ్ చేసుకుని
అప్పుడు ఈ సీట్లు అనేది ప్రకటించాలనేటువంటి ఉద్దేశంగా నాకైతే అంటే కనిపిస్తుంది. ఈ రోజు వరకు అంటే కేవలం కాకినాడ జిల్లా మాత్రమేనా, మిగతా కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కూడా వచ్చి కలిసే అవకాశం ఉందంటారు? ఇన్ఛార్జీలు అధ్యక్షులు ఎక్కడుంటే అక్కడికి అందరు ఇన్ఛార్జీలు వస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రతి అభ్యర్థి కూడా చాలా సున్నితంగా అన్ని విషయాల్లో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. నియోజకవర్గంలో స్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల దగ్గర నుంచి, ఓటర్ల సంఖ్య దగ్గర నుంచి, మహిళా ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, పురుషులు ఓటర్స్ ఎంత ఉన్నారు, కొత్త జాయినింగ్ ఎంత ఉన్నది, ప్రతి విషయాన్ని బూత్ లెవెల్లో మనం ఏ బూత్లో బలంగా ఉన్నాం, ఏ బూత్లో బలహీనంగా ఉన్నాం, బలహీనంగా ఉన్న దగ్గర ఎందుకు మనం ఇంకా బలంగా తయారవలేకపోతా ఉన్నాం, తయారవడానికి ఏ విధంగా చేస్తే మనం బలంగా తయారవుతాం అనేటువంటి నియోజకవర్గ సూచనలు ఇన్ఛార్జీలు భేటీ అయిపోయిన తర్వాత మీరు ఒకరి అభిప్రాయం ఒకరు షేర్ చేసిన తర్వాత రేపు ఎల్లుండ ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? ఖచ్చితంగా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఇంకా డ్వాక్రా గ్రూప్తో కూడా ఆయన మీటింగ్ ఉందని తెలియవస్తూ ఉంది. అలాగే చాలామంది నాయకులతో మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన తూర్పుగోదావరి జిల్లా ఒక జనసేనకు బలమైనటువంటి జిల్లా అని నిరూపించడం కోసం చాలా ఆయన కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి బలాన్ని ఈసారి పబ్లిక్గా అప్పుడు మనకు తక్కువ సమయం ఉంది, మనకి పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లా, మరి అనేక మంది అభిమానులు, అనేక మంది ఆయనకు సామాజిక వర్గం, అలాగే ఆయన్ని అభిమానించేటువంటి సామాజిక వర్గాలు, ఒక పక్క మత్స్యకారులు ఉన్నటువంటి పెద్ద అభిమానులు, అలాగే రెల్లి సోదరులు, అలాగే బీసీ కులాల్లో అనేక కులాల్లో ఈరోజు ఎస్సీలు కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. దళిత వర్గాలను కూడా మనం కలిసి మనం రేపు ఏం చేయబోతా ఉన్నటువంటి చెప్పడం కోసం ఆయన ఈరోజు రావడం జరిగింది. ఇది మొత్తం మీద చూసుకుంటే ఒక్కొక్క అభ్యర్థితో కూడా చాలాసేపు వాళ్ళతో డిస్కస్ చేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు ఏంటి, మనం టీడీపీతో కలిసి ఎలా వెళ్ళాలి అని నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెప్పడంతో పాటు కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన దిశానిర్దేశం చేయాలి. వాళ్ళు కూడా రేపు పొద్దున్న గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి కాబట్టి వాళ్ళని కూడా మనం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కొంచెం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆ కుల సంఘాలు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, మత్స్యకార కుటుంబాలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా చర్చించుకున్న తర్వాత ఒక ఉమ్మడి కార్యాచరణ డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రజల్లోకి బలంగా ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి ఈ గ్యాప్లో మనం మిగిలిన గతంలో ఏ స్థానాలు కోల్పోయామో అవన్నీ కూడా ఫిల్ చేసుకునే విధంగా మీరంతా రెడీగా ఉండాలని చెప్పి ఈ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.